ప్రేమ స్వరూపుడైన తండ్రి నామానికి మహిమ కలుగును గాక. ఇదిగో వాక్యము అనే మా ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్న మీ అందరినీ సర్వాధికారం తండ్రి దీవించి ఆశ్రయించుగాక. ఆయన కృపా సత్యంలో మీరు నిత్యం కూడా ఆనందించబడుగాక. మీరు మీ కుటుంబాలు ఆయన ఒక దీవెనలో కనికరం పొందుదురుగాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఇచ్చిన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు ఆయన కదా, అందరికీ తెలిసే. అయితే తన తండ్రి దగ్గరికి నడిపించడానికి నేను చేశాడు మనుషులను. ఈరోజు ఆ వాక్యాన్ని చూసుకుందాం. క్రీస్తు భూమి మీదకి మానవ రూపంలో వచ్చి మానవుడిగా మన మధ్య ఉంటూ మానవులతో మాట్లాడుతూ మానవుల వల్లే ఆయన కూడా ఆహారం భుజిస్తూ మానవుల వల్లే తిరుగుతూ స్వార్థ చేస్తూ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కార్యాలు చేసుకుంటూ వచ్చాడు ఆయన. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. అలా చేసుకుంటూ వచ్చి మొత్తం మీద తండ్రి దగ్గరికి మనల్ని నడిపించడానికి ఆయన చేశాడు. అందుకని ఈరోజు వాక్య సందేశము క్రీస్తు చేసిన గొప్ప కార్యములు అన్న అంశం మీద మనం కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. హల్లెలూయా. ఎన్నో కార్యాలు చేశాడు. అందులో గొప్ప కార్యాలు ఏంటి అంటే, అక్కడ 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఏలయనగా మనలను దేవుని వద్దకు అనగా తండ్రి దగ్గరికి నడిపించడం కొరకు ఆ నీతిమంతుడైన క్రీస్తు శరీరపరంగా చంపబడి ఆత్మపరంగా బ్రతికించబడి పాపముల కొరకు ఆయన ఒక్కసారి శ్రమపడెను. పాపుల కొరకు అని ఉంది అక్కడ. ఎందుకంటే శ్రమపడ్డాడు అంటే మనందరూ కూడా తన తండ్రి దగ్గరికి చేర్చడానికి ఈయన చేసిన గొప్ప కార్యము భూమి మీద. హల్లెలూయా. అందుకే ఈరోజు వాక్యము క్రీస్తు చేసిన గొప్ప కార్యములు అన్న అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాం. ప్రసంగంగా ఈ లోకంలో మనం ఎన్నో కార్యాలు చేస్తుంటాం. అంటే కార్యం అనేది పని. ఎన్నో పనులు చేస్తుంటాం, ఎన్నో మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం, ఎక్కడికెక్కడికో వెళుతూ ఉంటాం. వీటన్నిటికంటే అందులో శ్రేష్టమైనది ఏంటంటే మనకు ఉపకారం చేసేవారు ఒకటి, మనకు ఉపయోగపడేది రెండు. ఒకటి, మనకు ఉపకారం చేసేవారితో మనం ఉండాలి, మనకు ఉపయోగపడేది మనం చేయాలి. కానీ ఈరోజు వాటి నుంచి మానవుడు అతి తెలివిగా మాట్లాడుతూ అతి తెలివిగా ఆలోచిస్తూ నీకు అపకారం చేసిన వారితో మనం ఉంటూ నీకు పనికిరాని కార్యాలు చేసుకుంటూ నీ జీవితాన్ని పతనం చేసుకుంటున్నావు ప్రసంగమా. అయితే క్రీస్తు వచ్చింది ఎందుకంటే మనలందరూ కూడా, అందుకంటున్నారు 18వ వచనము 3వ అధ్యాయం 1 పేతురు పత్రికలో, మనలను తండ్రి దగ్గరికి నడిపించడం కొరకు తండ్రి దగ్గరికి నడిపించడం కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరపరంగా చంపబడి ఆత్మ మూలంగా బ్రతికించబడి పాపుల కొరకు, పాపం చేసిన వారి కొరకు, అన్యాయం చేసిన వారి కొరకు, అక్రమాలు చేసిన వారి కొరకు ఒక్కసారి శ్రమపడ్డాడు ఆయన. పదే శ్రమపడలే. ఎక్కడ శ్రమపడ్డాడు? శిలువ మీద, శిలువ మీద ఆయన శ్రమపడ్డాడు. ఆ పచ్చి మ్రాడు మీద ఆయన శ్రమపడ్డాడు. ప్రసంగమా, ఈయన ప్రయాస ఏంటి, ఆయన చేసిన ప్రయాస ఏంటి అని చూసుకుంటే, ఆయన ప్రయాస ప్రతి మనిషి కూడా తన తండ్రి దగ్గరికి చేర్చడానికి, పరలోక రాజ్యంలో స్థానం ఇప్పించడానికి. వాడు వీడు తేడా లేదు. వాడు ఉన్నవాడా లేనివాడా, పేదవాడా గొప్పవాడా, లేదంటే అనారోగ్యవంతుడా ఆరోగ్యవంతుడా అని చూడలేదు. ప్రతి ఒక్క ఆత్మ కూడా ఆయన రాజ్యం తన తండ్రి రాజ్యంలో ఉండాలని ఆయన సంకల్పించుకున్నాడు. కనుకనే మన కోసం ఆయన శ్రమపడ్డాడు. ఒక్కసారి ఏ మనిషి శ్రమ పడలేని శ్రమ
ఏ మనిషి అనుభవించలేని శ్రమని పడ్డాడు శిలువ మీద. హల్లెలూయా! ఆ పచ్చి రాళ్ళ మీద ఆయన వేలాడుతూ మనుషుల కోసము, మనుషుల యొక్క పాపాల కోసము, వారి పాపం నుంచి రక్షించడం కోసము, తన తండ్రి రాజ్యంలో స్థానం ఇవ్వడం కోసము నీతిమంతుడైన క్రీస్తు ఆ నీతిమంతుల కొరకు శ్రమ పడ్డాడండి. అందుకోసం శరీరపరంగా చంపబడి ఆత్మ మూలంగా బ్రతికించబడ్డాడు ఆయన. హల్లెలూయా! శరీరపరంగా చంపబడ్డాడు, ఆత్మపరంగా బ్రతికించబడ్డాడు. మరి మనము శరీరపరంగా చనిపోతాము, ఆత్మపరంగా కూడా ఈ భూమి మీద మనం చనిపోతున్నాము. సంగమా, శరీరపరంగా ఎలాగ మనం చనిపోతాము, తిరిగి లేవలేము. కానీ ఆత్మపరంగా మనం బ్రతకాలి కదా, బ్రతికించాలి కదా. ఎందుకు? ఆయన తండ్రి దగ్గరికి చేర్చడం కోసం. ఎంతమంది ఉన్నారు ఈ యొక్క ఉద్దేశాలు కలిగి ఈరోజు? ఎంతమంది ఉంటున్నాము? కానీ నీ ఆత్మను నువ్వే కాపాడుకోలేని హీన స్థితిలో బ్రతుకుతున్నాం మనం ఈరోజు. ఈ సంగమా, ఎవరైనా సరే మన ఆత్మ మనమే కాపాడుకోలేని హీన స్థితిలో బ్రతుకుతూ మళ్ళీ 2 చేతులు ఎత్తి, నాయనా నాకు సహాయం చేయు, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయు, నేను పడిపోతున్నాను, ఓడిపోతున్నాను, ఏదేదో అయిపోతుంది నాకు అని మనం ప్రార్థన చేస్తాం. సంగమా, నువ్వు పడిపోయేవాడు కాదు, ఓడిపోయేదాన్ని అసలే కాదు. ఎందుకంటే ఆయన మన పక్షంగా ఉంటాడు కనుక, ఉన్నాడు కనుక, మనల్ని ఆయన తన బిడ్డలకు అంగీకరించాడు కనుక మనం ఏ విషయంలో కూడా ఓడిపోయిన వారు కాదు. మరి ఎందుకు జరుగుతుంది అలాగంటే, ఎందుకు ఓడిపోతున్నాం, పడిపోతున్నాం అంటే నీలో ఉన్న లోపమే నిన్ను పడగొడుతుంది. హల్లెలూయా! నీలో ఉన్న ఆ యొక్క అహంకారమే నిన్ను పడగొడుతుంది, నీలో ఉన్న అవివేకమే నిన్ను పడగొడుతుంది, నీలో ఉన్న అనాలోచన వల్లనే మనం పడిపోతున్నాం ఈరోజు. అందుకంటున్నాడు, నీవు పడిపోవద్దు. ఆయన ఒక్కసారి శ్రమ పడ్డాడు. మనం రోజుకి ఎన్ని మార్లు శ్రమ పడుతున్నామో ఉదయం నుంచి సాయంకాలం వరకు మనకే తెలియదు. ఎంత శ్రమ పడుతున్నామో మనకే తెలియదు. సంగమా, అన్నాడు ఆయన ఒక్కసారి శ్రమ పడ్డాడు, అది కూడా ఆ పచ్చి రాణి మీద సిలువలో, అంతే. మరి మనము అస్తమాలు బ్రతుకుతున్నాం, చనిపోతున్నాం, చస్తూ బ్రతుకుతూ చనిపోతున్నాం. అయినా మన తండ్రి దగ్గరికి వెళ్ళకపోతున్నాం. ప్రసంగం అయినా పరలోక రాజ్యము చేరగలమన్న గ్యారంటీ కూడా ఈరోజు మనకు లేదు. 2000 సంవత్సరాల క్రితము క్రీస్తు మన కోసం శ్రమపడ్డాడండి. శ్రమపడి బోధించి నేర్పించి చెప్పి ఆయన ఈ లోకంలోంచి తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ మనలో మార్పు లేదు. ఆ రోజుల్లోనూ లేదు, ఇప్పుడు లేదు. ఆ రోజుల్లో కూడా చాలామంది మారలేదండి. సాక్షాత్తుగా ఆయనే వచ్చి చెప్పినప్పుడు కూడా ఒక మాట అన్నారండి, ప్రధాన బోధకుడు పేరు మంచిదే కానీ పాటించడం లేదు వీళ్ళు. అందుకే ఒక దగ్గర అంటాడు కదా, ఒక వ్యక్తి వచ్చి అంటాడు, సద్బోధకుడా అంటాడు. అప్పుడు అంటాడు క్రీస్తు, నేను సద్బోధకుడా నువ్వు ఎలా చెప్తున్నావు అన్నాడు అక్కడ మత్తయి సువార్తలో. అంటే బోధకుడు అంటే అర్థం ఏంటి? మంచి మాటలు చెప్పేవాడని అర్థం. మంచి మాటలు చెప్పేవాడని అర్థం. నేను మంచి మాటలు చెప్తున్నాను, నువ్వు ఎలా గ్రహిస్తున్నావు అని అడిగారు తిరిగి. అంటే ఆ మనుషులో ఏముండాలి? గ్రహించుకునే జ్ఞానం ఉండాలి, అర్థం చేసుకునే జ్ఞానం ఉండాలి. అది కూడా ఎవరు ఇవ్వాలి? తండ్రి ఇవ్వాలి. ఆ తండ్రి ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? ఆయనకు విశ్వాసంతో, పశ్చాత్తాపంతో మనం ప్రార్థన చేయాలి, అడగాలి, ప్రార్థనలు అడగాలి. అలాగ అడిగి పొందుకున్నవారు ఎంతోమంది ఉన్నారు, అడిగి పొందుకోలేని వారు కూడా ఉన్నారు. కారణం ఏంటంటే అడిగేటప్పుడు వినయ మనసు కలిగి ఉండాలండి, పశ్చాత్తాపం కలిగి ఉండాలి. ముఖ్యంగా నీ ప్రార్థనలో, నీ జీవితంలో యథార్థత కలిగి ఉండాలి. వాళ్ళకి అవుతాయి కార్యాలన్నీ, అందరికీ అవ్వండి. నువ్వు చేసే ప్రార్థనలో యథార్థత కనిపించాలి తండ్రికి. అప్పుడు నిన్ను ఇస్తాడు. మనం ఏదైతే కోరుకుంటామో అన్నీ ఇస్తాడు. నీ శ్రమ నుంచి కాపాడుతాడు, నీ కష్టాల నుంచి కాపాడుతాడు, నీ వేదన నుంచి, శోధన నుంచి, అన్నిటి నుంచి కూడా నేను కాపాడుతూనే వస్తాడు. ఎప్పటి వరకు మనం ఈ భూమి మీద ఉన్నంతకాలం కూడా. కానీ అంత ధన్యత పొందుకునే వాళ్ళు ఈ రోజులు ఎంతమంది ఉన్నారండి? ఎవరు పొందుకుంటున్నారు? అందుకని అన్నాడు, ఆయన ఒక్కసారే శ్రమ పడ్డాడు మానవ నిమిత్తం. మరి మనము నీ కుటుంబం పోషించుకోవడం కోసం,
నీ పిల్లలకి ఆహారం పెట్టడం కోసం, నీ భర్తను భార్యను రక్షించుకోవడం కోసం దినానికి ఎన్ని మార్లు శ్రమ పడుతున్నాం మనం, ఎంత కష్టం అనుభవిస్తున్నాము, ఎన్ని బాధలు పడుతున్నాము, ఎంత దూరం వెళ్తున్నాము, ఎన్ని ప్రమాదం నుంచి తప్పించుకొని వస్తున్నాము. ఎందుకంటే నీ పిల్లలు నువ్వు కాపాడుకోవాలి కనుక, నీ పిల్లలకు అంటే నీ భర్తకు భార్యకు నువ్వు ఆహారం పెట్టి వాళ్ళు పోషించుకోవాలి కనుక ఇంత శ్రమ పడుతున్నామే దినమంతా. మన తండ్రి కోసం శ్రమ పడవా మనం? ఈ లోకంలో ఉన్నవాటి కోసం మనం శ్రమ పడుతుంది మంచిదే, శ్రమ పడాలి, శ్రమ పడాలి. ఎందుకంటే తండ్రి చెప్పిన మాట అది. తండ్రి చెప్పిన మాట, నువ్వు శ్రమపడి భూమిని పండించుకో అని చెప్పాడు ఆదిలోనే. శ్రమ పడకుండా ఎవరికి కూడా సౌఖ్యం రాదండి. చాలామంది ఇప్పుడు ఆలోచించింది ఏంటంటే వారు కష్టపడక్కర్లేదు, కష్టపడకుండా అన్నీ వచ్చేయాలి. రాదు. కొన్ని అవసరాలు కొంతకాలమే అవుతుందేమో, జీవితాంతం అలా జరగదు. అందుకే శ్రమలోనే సౌఖ్యం ఉంది, కీడు వెనకే మేలు ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఆయన ఆ నీతిమంతులను, ఆ మనుషులను తన తండ్రి రాజ్యంలో చేర్చబడడానికి ఇంతగా శ్రమ అనిపించాడు. హల్లెలూయా! ఇంతగా తన శరీరాన్ని నలగగొట్టుకున్నాడు, ఇంతగా తన శరీరాన్ని హింస పెట్టారు, ఇంతగా తన శరీరాన్ని ఆ శిలువ మీద ప్రాణత్యాగం చేయించుకున్నాడండి. చీల్చబడింది. ఇవన్నీ మనకు తెలుసు సంగమా. ఇంత శ్రమపడిన క్రీస్తుకి ఈరోజు మనం ఏమై ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎలా ఉంటున్నామో మనం జ్ఞాపకం చేసుకోండి. బైబిల్లో ఏదో మంచి మంచి మాటలు తీసుకొని బోధించేసి హల్లెలూయాని బైబిల్ గ్రంథాన్ని మూసేయడం కాదు వాక్యం అంటే. చాలామంది అదే చేస్తున్నారు. అందుకే విశ్వాసులుగానే ఉండిపోతున్నారు. వాళ్ళకి ఎదుగు లేదు, బొదుగు లేదు, జ్ఞానం లేదు, ఏమీ లేదు. వెళ్తున్నారు, వస్తున్నారు, కూర్చున్నారు, వెళ్ళిపోతున్నారు, తప్పలు కొడుతున్నారు, ఏదో చేస్తున్నారు, ఏదో చేసుకుంటూనే వారు జీవితం అంతా గడిచిపోతుంది తప్ప అసలైంది వారికి అర్థం కావట్లేదు. అసలైన కార్యాలు వారు చేయలేకపోతున్నారు. బైబిల్ రాయబడిన లేఖనాలను వారు గ్రహించుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే అవతల వారిని బట్టే వీరు కూడా అలా తయారైపోతున్నారు ప్రిసంగమా. కానీ బైబిల్ చెప్తుంది, నీ పాపం నుంచి రక్షించడం కోసమే, నీకు పరిశుద్ధమైన వస్త్రాలు ధరించడం కోసమే, నువ్వు నీతిమంతులుగా జీవించడం కోసమే, తన తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళడం కోసమే ఈ ప్రవేశపడ్డాడు భూమి మీదకి వచ్చి. ఎందుకని క్రీస్తు భూమి మీదకి వచ్చిన పాపం రక్షించడం కోసం అండి. ఇది ఒకటే మనకు బాగా కంఠస్థం పాఠం. ఇది పాపం రక్షణ కోసం వచ్చేసాడండి. పాపం రక్షించడం కోసం. మరి పరిశుద్ధులు ఏమైపోతారు? వాళ్ళకి కూడా రక్షణ ఉండాలి కదా. టోటల్గా మనుషులందరూ కూడా తన తండ్రి రాజ్యం చేర్చబడడానికి లోకానికి వచ్చాడు. ఎవరు పాపాత్ములు? పాపాత్ములు అంటే అసలు పాపం అంటే ఏంటి? ఆయన మాట వినలేని వాళ్ళందరూ కూడా పాపాత్ములే. ఈ భూమి మీద నువ్వు ఎంత నీతిగానే బ్రతుకు, ఎలాగైనా బ్రతుకు, ఎంత ధనాన్ని సంపాదించుకో, ఎలాగైనా జీవించు, కానీ ఆయన మాట లక్ష్య పెట్టలేని వాళ్ళందరూ పాపాత్ములే. అంతేగాని ఎవరినో కొట్టు, ఎవరితో మనం లాగేసుకొను, ఎవరి నెత్తి మీద చేయి చేసేసో, ఎవరి కుటుంబాన్ని పతనం చేసేసో, ఏ మనిషిలో నీవు నాశనం చేసేసో, ఇది కాదు పాపం. ఆయన మాట వినకపోవడమే పాపం, అంతే. ఈ మాట ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడో ఇస్రాయేల్ కాలంలోనే వాళ్ళకి చెప్పేశాడు. మోసే కాలంలోనే చెప్పేశాడు తండ్రి. ఓ ఇశ్రాయేలులారా, నా మాట వినండి, మీరు ఆశీర్వదించబడాలంటే చెప్పాడు కదా. నీ తండ్రి చెప్పే మాటలు శ్రద్ధగా వినేట్లా నీకు ఆశీర్వాదాలు అన్నాడు కదా. మరి ఆయన మాట వినని వాళ్ళంతా కూడా పాపాత్ములే ఇప్పటికి కూడా. వారు చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆయన మాట విన్నవారు పరిశుద్ధులు, పుణ్యాత్ములు. వారికి ఎలాంటి ఆడికైనా తండ్రి చూసుకుంటారు. కానీ పాపాత్ములు ఎవరంటే ఎవరినో కొట్టో తిట్టో అంటే లాగేసుకుని మూర్ఖతను జీవించేవాడు కాదండి పాపాత్ములు అంటే. ఆయన మాట వినలేని వారందరూ కూడా పాపాత్ములే. అలాంటి వారి కోసం నేను మళ్ళీ మానవ రూపంలో వచ్చి అలాంటి వారందరూ కూడా దగ్గర తీర్చాడు తన తండ్రి దగ్గరికి. తనకు అప్పగించిన పని ఆయన చేసుకుంటూ వచ్చేసాడు ప్రసంగమా. ఇలా వచ్చిన వారు ఆశీర్వదించబడుతుందని బైబిల్ చెప్తుందండి. ఇలా ఉన్నవారి దీవులన్నీ గ్రంథం బోధిస్తుంది మనకి వాక్యం ద్వారా. కాబట్టి ప్రసంగమా, నువ్వు ఎక్కడ ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో,
నీ స్థితిగతులు ఏంటో, నీ అవసరత ఏంటో, నీకు కావాల్సింది ఏంటో అది నీకు మాత్రమే తెలుసు. నీకు మాత్రమే తెలుసు. వాటి కోసము శ్రమపడండి అక్కడ తండ్రి దగ్గర. తన కుమారుడైన మెస్సీ దగ్గరికి వెళ్ళి శ్రమపడండి, అడగండి, అడిగి తీసుకోండి, పొందుకోండి. ఆయన ఏమన్నా అనలేదే. కానీ మనం శ్రమ పడడం రావట్లేదు, మనకి అడగడం రావట్లేదు, కష్టపడడం రావట్లేదు. ఈరోజు మనుషులందరూ ఎలా తయారైపోయారంటే కష్టపడకుండానే సుఖపడాలి. అది అసాధ్యము, అసంభవం. ఒకవేళ అనుకుందాం తాత తండ్రులు సంపాదించిన ఆస్తులు కూర్చొని తినొచ్చేమో, కానీ కూర్చొని తింటేనట కొండలైనా సరే తరిగిపోతాయంటారు పెద్దలు. అంటే ఎంత ఆస్తున్నా పోతే ఏదో ఒక రోజుంది కూర్చొని తింటే. కానీ శ్రమ పడితే దాని ఫలితం ఉంటారు క్రీస్తు. ఇది మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆయన అంటున్నాడు క్రీస్తు ఆ నీతిమంతులను, ఆ పాపం చేసేవాడిని, మనుషులందరూ కూడా తన రాజ్యం చేర్చడానికి ఆయన శ్రమ పడ్డాడు. అది కూడా ఎక్కడ శ్రమ పడ్డాడు? కలవరి గిరి మీద శ్రమ పడ్డాడు, ఆ గలుగొత్తలో శ్రమ పడ్డాడు. అలాంటి శ్రమ నువ్వు పడగలవా? ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు శ్రమ పడుతున్నావా? పడుతున్నావు. మన కుటుంబం కోసం, మన కోసం, మన పిల్లల కోసం, మన భార్య భర్తల కోసం, లేదంటే మన అన్నదమ్ముల అక్క చెల్లెలు, లేదంటే నీ కన్న తల్లిదండ్రుల కోసం శ్రమ పడుతున్నారు రాత్రులు పగలు కూడా. మరి ఇందులో ఎక్కడుంది దేవుడి కోసం శ్రమ పడడం? ఎక్కడుంది? ఒక వ్యాపారి ఏం ఆలోచిస్తారో తెలుసా? అయ్యో ఈ రాత్రి 12 గంటలు వేస్ట్ అయిపోతుందే, 12 గంటలు వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు కూడా జనం వస్తే నేను చక్కగా వ్యాపారం చేసుకుంటాం కదా, చేసుకోవచ్చు కదా అని ఆలోచిస్తాను. వ్యాపారికి నా ఆలోచన అది. అంటే కొంత సమయం కూడా విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడట్లే, ఎందుకంటే డబ్బులు వస్తాయి కనుక. సంగమా, డబ్బులు వస్తాయి కానీ నీకు జబ్బు వస్తున్న సంగతి మనం గ్రహించుకోలేము. కనుక ఏదైనా సరే తండ్రిలో రాజ్యాన్ని చేర్చబడాలంటే నువ్వు తండ్రిలో కష్టపడాలి. కష్టపడకుండా నీకు సుఖం రాదు, కష్టపడకుండా సంతోషం రాదు, కష్టపడకుండా నీకు ఏది రాదు. మరి అలాంటప్పుడు నువ్వు రాజ్యాన్ని చేరాలంటే ఎంత శ్రమ పడాలి, ఎంత కష్టపడాలి, ఎంత నీవు మారు మనసు పొంది ఉండాలి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియ సహోదరులారా. వాక్యం ఏంటంటే మీరు ఆలోచించండి. నువ్వు ఎంత శ్రమ పడుతున్నావో అంత సౌఖ్యం నీకు, ఎంత నలిగిపోతున్నావో అంత నిన్ను దేవుడు దీవిస్తాడు. ఎంత కన్నీరు కాస్తున్నావో ఆ కన్నీరు ఆయన బుడిలో వేసుకొని ప్రతిఫలం ఇస్తాడు. ఆయన పనిలో ఎంతైతే మీరు ముందుకు వెళ్తున్నారో ఇంకా మేము నడిపిస్తాడు. అలాగే మీ జీవనోపాధి కోసం ఏదైతే చేస్తున్నారో అది కూడా ఆయన అభివృద్ధి పరుస్తారు. ఎప్పుడు ఆయన మాట వినేటవాడు. మళ్ళా చెప్తున్నాను, పాపాత్ములు ఎవరంటే ఆయన మాట వినలేని వారే. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఆయన మాట ఎవరైతే విన్నారో వాళ్ళు పాపాత్ములే. ఆ కేటగిరీలోకి మీరు వెళ్ళకూడదని ప్రభు నామములో మేము కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆత్మశుద్ధులై ఆత్మ పరిశీలన చేసుకొని తండ్రిలో ఉండాలి, తండ్రితో నడవాలి, ఆయన మాట వినాలి. ఆయనతో ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకు రావాల్సిన ఆశీర్వాదాలు వాడిని ఇస్తాడు. ఇవ్వడని చెప్పలేదు. అందుకని అంటున్నాడు వీళ్ళందరూ కూడా తండ్రి రాజ్యం చేర్చడానికి. అందుకే ఆ నీతి మంత్రం అన్నాడు. అంటే మళ్ళీ ఏమన్నాడు? మన పాపాల నిమిత్తము అన్నాడు. అక్కడ నీతి మంత్రం చేస్తున్నాడు, పాపలు కూడా చేస్తున్నాడు, అందరూ చేస్తున్నాడు. అలాంటి క్రీస్తుని మనం నమ్ముకున్నందుకు మనం ఎంతైనా ధన్యులమే. కాబట్టి సంగమా, ఈ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఎక్కడ నిలబడ్డావు, ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు నీతిమంతుల జారిలో ఉన్నావా, పాపం చేసిన వారు జారిలో ఉన్నావా, మాట వినేవారుగా ఉన్నావా, మాట వినలేని వారుగా ఉన్నావా, ఆయనతో నడిచేవారుగా ఉన్నావా, నడవలేని వారుగా ఉన్నావా? ఒకసారి మనం ఆలోచించుకుంటే చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు నీకు ఖచ్చితంగా నీకు ఈవిడ దయచేసి ఆయనకు ఆశీర్వాదాలు ఇచ్చి ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి ఇష్టపడతానని తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగలనైనా కృపగల తండ్రి నీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో వాక్యమే దిగివచ్చి నాతో మాట్లాడేందుకు స్తోత్రం. నిజమైన ఆయన నీ మాట విన్నారు, నీ మార్గంలో నడిచినవారు అయ్యా ఎప్పటికీ కూడా వారు ధన్యులన్నీ వాక్యాలు బోధించావయ్యా. ఒకవేళ మేము అలా ఉండకపోతే మా మనసును తండ్రి శుద్ధి చేయండి, తిప్పండి, ఆశీర్వదించండి, దీవించండి. మహిమగంత ప్రభావాన్ని మీరు పొందుకున్నాను తండ్రి. మాకు రావాల్సిన ఈవిడ దయచేసి తండ్రి ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా వాక్యం వింటున్న బిడ్డలందరికీ కూడా తండ్రి నీకు శక్తి, బలం, ఆరోగ్యము, ఆయా కుటుంబాల శాంతి, సమాధానము, అయ్యా వారు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా నీ నామలో
తన్ని తీర్చి ఇదిగో తండ్రి నీ రాజ్యానికి వారసుడుగా చేయమని చేస్తానని నమ్ముతూ క్రీస్తు రాముడి ప్రార్థన పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మక అన్ని సహవాసం సదాకాలము మనకును ఇచ్చిన వాక్యానికని విన్నవారి కుటుంబాలకును రాబోతున్న దినాల్లో జరగవలసిన కార్యాలకును తోడే నడిపించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మెంతకు కూడా మరొకసారి తండ్రి నామములో వందనాలు. తండ్రి మేము దీవించి ఆశ్రయించుగాక. ప్రైజ్ ది లార్డ్.